అండి వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పావని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ మనం చేయబోయే రెసిపీ మక్కనా ఫ్రైస్ అండి. ఈవినింగ్ స్నాక్స్లోకి చాలా బాగుంటుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు కానీ, షుగర్ ఉన్న వాళ్ళు కానీ, ఇలా ఎవరైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఇది తీసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఫస్ట్ ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో మనం చూద్దాము. ఫస్ట్ ఒక కడాయి పెట్టుకోవాలండి, స్టవ్ వెలిగించుకొని. తర్వాత అందులో 1.5 స్పూన్ బటర్ వేసుకోవాలి. బటర్ కరుగుతుంది కదా, కరిగిన తర్వాత అందులో ఇప్పుడు మనము ఒక 1/2 స్పూన్ కారం వేసుకొని, కారం తర్వాత ఇప్పుడు పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు కూడా వేగిన తర్వాత ఇప్పుడు మన టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ కూడా వేసి ఇప్పుడు అందులో కొద్దిగా చాట్ మసాలా అనేది పైన చల్లుకోవాలండి, అంతే, ఎక్కువగా వేసుకోకూడదు. బ్లాక్ పెప్పర్ కూడా అంతే, లైట్గా చల్లుకోవాలి. ఇలా ఇవి రెండు స్ప్రింకిల్ చేసుకున్నాక ఇప్పుడు గరిటె పెట్టుకుని దాన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇదంతా మొత్తం మిక్స్ అయ్యేలాగా బటర్తో కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు పచ్చి మక్కన అండి, అంటే మనం నెయ్యిలో వేయించకుండా ఉంటాయి కదా, ఆ మక్కన వచ్చేసి డైరెక్ట్గా వేసేయడమే. వేసేసి మనము ఫస్ట్ ఏదైతే బటర్లో మొత్తం వేయించుకున్నామో కారం, ఉప్పు ఇదంతా ఉంది కదా, అది ఈ మక్కనకి బాగా పట్టేలాగా కలుపుతూ ఉండాలి. నా కడాయి కొంచెం చిన్నది కాబట్టి కొంచెం మక్కన అవి కొంచెం కింద అది పోయాయండి. బట్ ఇట్స్ ఓకే, మీరైతే కింద పడిపోకుండా కొంచెం పెద్ద కడాయి పెట్టి చేసుకోండి క్వాంటిటీని బట్టి. ఇప్పుడు అవి బాగా వేగాలి. వేగిన తర్వాత లాస్ట్గా దించేయడానికి ఒక 2 మినిట్స్ ముందు అందులో నెయ్యి వేయండి. నెయ్యి వేసి బాగా అది కూడా 2 మినిట్స్ వేయించుకోండి. ఇప్పుడు మనం ఇలా ఇరిపితే అది బాగా విరిగిపోవాలి. విరిగిపోతే పర్ఫెక్ట్గా అయినట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. Like, share and subscribe to my mummy channel.